ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ లాగా పచ్చగా ఉండాలి, త్వరగా డెవలప్మెంట్ కావాలని నా ఆకాంక్ష. అందరికీ సంక్రాంతి అసెంబ్లీ లేని ప్రతిపక్ష నాయకునికి యాడియాల కార్డు ఎవరికి ఇవ్వాలి? కార్డు ఎవరికి ఇవ్వాలి? ఇవాళ వాళ్ళ ఐటీ గురించి ఏం చేసాను? కేసీఆర్ గారు నేను ఒకసారి 2014 ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఉన్నారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్. మళ్ళీ 6వసారి పార్లమెంట్ సభ్యునిగా 1000 సార్లు అపాయింట్మెంట్ అడితే అపాయింట్మెంట్ ఇయ్యనోడు ఇక సమ్మిట్కి వస్తాడు. అసెంబ్లీకే వస్తలేనంటే సమ్మిట్కి ఎట్లా వస్తారు మీరు? సార్ డిప్యూటీ ఆయన ఫ్లోర్ లీడర్ అనుకుందాం. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ 3 ఉంటారు. హరీష్ రావా, కేటీఆరా, ఇంకా వాళ్ళ పార్టీలు ఎవరు ఉన్నారు లీడర్లు, కార్యవర్గం వేసుకోవచ్చు కదా. ఇస్తే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ని పిలుస్తాం. మరి ఫ్లోర్ లీడర్గా బావబామర్తుల పంచాయతీ ఎవరో తెలుసుకొని ఎవరో తీసుకొని ఆయన పిలుస్తాం. మాకు ఆడ కార్యవర్గం ఉంటుంది. సిఎల్పి సెక్రటరీ, సిఎల్పి డిప్యూటీ లీడర్లు 3, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, కోశాధికారి, సిఎల్పి లీడర్. ఆ కార్యవర్గం కూడా 2 నెలలే వేసుకోలే వాళ్ళు ఆశ చూసుకుంటే పార్టీ ఉండదు, ఇంకా మనకు భవిష్యత్తు లేదు, మన దుకాణం బంద్ అయిందని పార్లమెంట్తో ఆశపడే ఉన్నప్పుడు 4 ఓట్లు అటు వేస్తేనే బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. ఇక అందుకని బీఆర్ఎస్ గురించి నన్ను కాదు తెలంగాణ మినిస్టర్ ఎవరు వచ్చినా అడగొద్దు. మీరు ఇంత డీటెయిల్గా చెప్పిన ఈ పద్ధతి ఏం లేదు. కాంగ్రెస్ ఇప్పుడు నువ్వు నాకు గొంతు ఎందుకు పోయింది? ఏ ఊర్లో 5 వేస్తున్నావు, 5 కాంగ్రెసే. రాని వేసుకోరంటే ఇంటలేరు. నేను గెలిచి వస్తా, నేను గెలిచి. టీఆర్ఎస్ అంటే ఎక్కడ టీఆర్ఎస్? దాని బీఆర్ఎస్కి బీజేపీ క్యాండిడేట్ లేరు అంటారు. ఏదో కాంగ్రెస్లో మాకే పోటీ. నేను 20 మంది ఎమ్మెల్యే గెలిపిస్తానా, రేవంత్ రెడ్డి గారు 50 మంది గెలిపిస్తారా? నేను మళ్ళా ముఖ్యమంత్రి మళ్ళీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండేది ఖాయం. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము ఇవాళ చేసే బస్సు ఉచిత బస్సు కానీ 200 యూనిట్లు వాడుకుంటే 1000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది. ఒక్క బిల్లు కడతలేరు. నెలకు 1000 కోట్ల రూపాయలు. మాకు ఈ సంక్షేమ పేదోళ్ళ కోసం ముందు చూస్తున్నాం. ఇవాళ ఐటీ కంపెనీల కోసం ముందు చూస్తున్నాం. ఐటీ కంపెనీ, ఇండస్ట్రీస్, పిల్లల ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఇన్ని చేసిన పార్టీని, తెలంగాణ ఇచ్చిన పార్టీని ఓడగొడతారా? ఒక్కసారి అంటే దళిత ముఖ్యమంత్రి, గిరిజనులకు ముస్లింలు 12%, 100 అబద్ధాలు అయితే 2 సార్లు అయింది. కానీ ఇప్పుడు వాళ్ళ బిడ్డకు సమాధానం చెప్పలేక వస్తున్నారు. వాళ్ళ పార్టీ గురించి మీరు వాడిచి అనవసరంగా నా 15 నిమిషాలు టైం ఖరాబ్ చేసి. రెండు రాష్ట్రాలు బాగుండాలంటున్నారు కానీ మీ మంత్రులందరూ మూకమ్మడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణ తిరగని సినిమా ఆడమని. అదే చిన్నవి జరుగుతుంటాయి, పోతుంటాయి. ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే దేశంలో మంచి వ్యక్తులు, సౌమ్యులు, మాటకు మర్యాద ఇచ్చేవాళ్ళు, ఇంటికి వస్తే అన్నం పెట్టి ఛాయ్ తాపి మంచినీళ్ళు ఇచ్చే సంస్కృతి తెలుగు రాష్ట్రాలది. ఈ 2 తెలుగు రాష్ట్రాలు మంచి మనసులు కూడా కలిసిపోయినాయి. 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి కావాలనేదే కోరిక. చిన్న ఇష్యూలు వస్తుంటే పోతుంటుంది. దాని మీద నో కామెంట్. జరిగింది. ఇది ప్రతిష్టాత్మక, ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మీరు కూడా అక్కడికి వెళ్ళి లైవ్ వచ్చిన మీ టచ్ ఇక్కడ న్యూస్ ఇవ్వకుండా నా న్యూస్ కూడా ఆంధ్ర ప్రజలు చూపించాలని నా రిక్వెస్ట్. అది చెప్తే ఏముంటుంది? ఆయన నేను ఎమ్మెల్యేగా, ఆయన ముఖ్యమంత్రిగా దగ్గర నుండి చూసిన. గంటన్నర టైం ఇచ్చిండు. ఆయన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆయన టైం మెయింటైన్ చేసే మనిషి. నాకు నేను అప్పుడు అసెంబ్లీలో మళ్ళా ఆయన ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా, నువ్వు ఏ విధంగా పనిచేస్తావు, ఆయన కూడా నువ్వు కూడా మంచి హార్డ్ వర్కర్ కాబట్టి 6 సార్లు గెలిచినావు అని చెప్పి అభినందించాడు. అది చాలా సంతోషం. ఆయన ఆశీర్వాదించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కోమటిరెడ్డి ఎక్కడ తెలియని ఉంటాడా? శ్రీకాకుళం ప్రతి ఒక్కరు పుడతారు. మంచి వెంకటేశ్వర స్వామిని